హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఒకానొక దేశంలో విక్రముడు అనే వర్తకుడు ఉండేవాడు. అతను తన వ్యాపారంలో బాగా నష్టపోవడం వలన వేరే చోటికి వెళ్ళి డబ్బు సంపాదించుకొని రావడానికి నిశ్చయించాడు. అతని ఇంట పాతకాలపు త్రాసు 10 మనుగుల బరువు గలది ఒకటి ఉన్నది. దాన్ని తన వ్యాపారానికి వాడేవాడు. అతను ఆ త్రాసును తన మిత్రుడైన రంగడనే వర్తకుడికి దాచమని ఇచ్చి దేశాంతరాలకు వెళ్ళిపోయాడు. అతను విదేశాలలో చాలా కాలం ఉండి ధనం సంపాదించి తిరిగి వచ్చి తన త్రాసును ఇయ్యమని రంగడిని అడిగాడు. అప్పుడు రంగడు, అయ్యో విక్రమ, ఏం చెప్పేది, నీ త్రాసును ఎలుకలు తినేశాయి అన్నాడు. ఈ మాట వినగానే విక్రముడికి మండిపోయింది. కానీ అతను తన కోపాన్ని బయటపడనీయక, విక్రమ, ఎలుకలు తింటే అది నీ తప్పు ఎలా అవుతుంది? నేనిప్పుడు నదిలో స్నానం చేయబోతున్నాను. నా బట్టలు పట్టుకురావడానికి నీ కొడుకును పంపగలవా అని అడిగాడు. అతని మాట వినకపోతే తన మీద పూర్వం ఉండిన మిత్రభావం పోతుందనుకొని రంగడు తన కొడుకుతో, నాయనా, మామ స్నానానికి నదికి పోతున్నాడు, అతని వెంట వెళ్ళిరా అన్నాడు. ఆ పిల్లాడు విక్రమునితో వస్తువులు తీసుకొని సంతోషంగా నదికి వెళ్ళాడు. విక్రముడు స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక కొండ గుహలో ఆ పిల్లాడిని ఉంచి గుహకు బరువైన రాయి అడ్డం పెట్టి తన మిత్రుడి ఇంటికి వచ్చాడు. రంగడు తన కొడుకు గురించి అడిగాడు. అయ్యో రంగడు, నీ కొడుకు గట్టు మీద ఉండగా ఒక గద్ద వచ్చి తన్నుకుపోయింది అన్నాడు విక్రముడు. పచ్చి అబద్ధం. 15 ఏళ్ల కుర్రవాణ్ణి గద్ద తన్నుకుపోవడం ఏమిటి అన్నాడు రంగడు. అదే జరిగింది, దాని గురించి వితర్కించి ఏం లాభం అన్నాడు విక్రముడు. ఇద్దరు తీవ్రంగా ఘర్షణ పడి న్యాయస్థానానికి వెళ్లారు. రంగడు, మూర్తులారా, నాకు ఘోరమైన అన్యాయం జరిగింది. ఈ విక్రముడు నా కొడుకును తీసుకుపోయి ఎక్కడో దాచాడు అన్నాడు. నేను ఏం చేసేది? ఒడ్డున ఉండగా నాకు ఈ కుర్రవాణ్ణి గద్ద తన్నుకుపోయింది అన్నాడు విక్రముడు. న్యాయాధికారులు, విక్రమ, 15 ఏళ్ల కుర్రవాణ్ణి గద్ద ఎలా తన్నుకుపోగలదు అన్నారు. విక్రముడు చిరునవ్వు నవ్వుతూ, 10 మనుగుల బరువు గల నా త్రాసును ఎలుకలు తినేయడం సాధ్యం కాగా 15 ఏళ్ల కుర్రవాణ్ణి గద్ద తన్నుకుపోవడం ఎందుకు సాధ్యం కాదు అని అడిగాడు. ఏమిటి నువ్వు అనేది, వివరంగా చెప్పు అన్నారు న్యాయాధికారులు. విక్రముడు వారికి జరిగినదంతా చెప్పారు. అప్పుడు న్యాయాధికారులు విరగబడి నవ్వి విక్రముడికి తన త్రాసును, రంగడికి తన కుర్రవాన్ని ఇప్పించారు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.